ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఎన్నో ఏళ్ల కల నిజమైన రోజు. ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అర్థం చేసుకుని, ధ్యానం మన కోసమే కాదు, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటే కేవలం మనం ఒక్కళ్ళం మాత్రమే ధ్యానం చేసుకోవడం కాదు, అందరి కోసం కూడా ఎంతో ఉపయోగపడుతుంది ధ్యానం. పిరమిడ్ ఎంతో శక్తివంతమైనది. ప్రతి మనిషి జీవితంలో ఒక కళ, సొంత ఇల్లు కావాలి అని. అది భౌతిక అవసరం మాత్రమే. కానీ పిరమిడ్ నిర్మాణం చేయాలి అంటే మన పూర్వీకుల ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు, గురు కృప, మన జన్మకు ఒక సార్థకత అన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ పిరమిడ్ నిర్మాణం తప్పకుండా జరుగుతుంది. మరి మేము అలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టాం. అది కూడా బుద్ధ పౌర్ణమి రోజు పూర్తవడం ఎంతో సంతోషకరమైన విషయం. మరి అందరూ ధ్యానం చేసుకోవాలి, పిరమిడ్ ఎనర్జీ తీసుకోవాలి, సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవించాలి అని పత్రిజీ ఏనాడో చెప్పారు. మరి సాధ్యమైనంత వరకు అందరూ ధ్యానం చేయండి, ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందండి. మరి ఆ రోజు మనం కొంచెం సేపు మెడిటేషన్ కూడా అందరి చేత చేయించి పత్రిజీ సందేశాలని వినిపించి ఎంతో ఆత్మజ్ఞానం అందరూ అర్థం చేసుకోవాలి అని, జీవితాన్ని సఫలీకృతం చేసుకోవాలి అని మేము కోరుకుంటున్నాం. శ్రీరామచంద్ర ఛానల్ తరపున బుద్ధ పౌర్ణమి వేడుకలు మేము ఇలా జరుపుకోగలిగాం. మాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పిరమిడ్ నిర్మాణం చేసిన మురళి గారికి, పత్రిజీ సార్కి, చెన్నకేశ్వరరావు సార్కి, అందరికీ, హాస్టల్ మాస్టర్స్కి, మాకు ఎప్పటికప్పుడు సలహాలు సహాయం చేస్తున్న హాస్టల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. అద్భుతం, ఆనందం. మరి మీరు అందరూ కూడా ధ్యానం చేయండి, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోండి, జీవితాలను ధన్యం చేసుకోండి. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండటమే ధ్యానం.